ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు జస్ట్ 15 మినిట్స్లోనే చాలా ఈజీ అండ్ సింపుల్గా ఇలా కేక్ని అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది అనమాట. సో ఈ యమ్మీ యమ్మీ రెసిపీని ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీకు కూడా చూపించేస్తాను, వచ్చేసేయండి. ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వలోకి 1.5 కప్పుల వరకు మనం పాలనైతే యాడ్ చేసుకోవాలి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలండి. ఇప్పుడు ఒక స్పూన్ని తీసుకొని ఈ పాలు ఇంకా బొంబాయి రవ్వని చక్కగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసి మనమైతే ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఒక బౌల్ని తీసేసుకొని ఇందులోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసి ఈ బౌల్ నిండా మనం దీన్ని అయితే స్ప్రెడ్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం తురుముకున్న కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలండి నేను. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకు కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది, అందుకే ఈ విధంగా కొబ్బరిని అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి 3/4 కప్పు వరకు పంచదారను కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇందులో మనం ఏం వాటర్ అనేవి అస్సలు యూజ్ చేయము. మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ని కొంచెం పెంచుకోవచ్చండి. 3/4 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకొంచెం ఎక్కువగా ఇష్టపడితే 1 కప్పు వరకైనా సరే మన షుగర్ని యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. ఈ చక్కెర అనేది పూర్తిగా కరిగిపోయి కలర్ అనేది చేంజ్ అయ్యి క్యారమెల్ లాగా రెడీ అవుతుందండి. అప్పటి వరకు మనం ఈ పంచదార సిరప్ అనేది ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత ఈ చక్కెర కరిగి కొంచెం లిక్విడ్ ఫామ్ లాగా ఫామ్ అయిపోతుంది. తర్వాత చిన్నగా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా మంచి రంగు వచ్చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ పాల మిక్చర్ ఏదైతే ఉందో అది తీసేసుకొని ఒకసారి మూత తీసి ఈ విధంగా మిక్చర్ మొత్తాన్ని మరొకసారి కలిపేసుకోవాలండి. ఇప్పటికే బొంబాయి రవ్వ ఈ పాల మొత్తాన్ని లాగేసుకొని చక్కగా సెట్ అయి ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మరుగుతున్న క్యారమిల్ మిక్చర్లోకి ఈ బొంబాయి రవ్వ మిక్చర్ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి. ఈ క్యారమిల్ అనేది మంచిగా బొంబాయి రవ్వలోకి మెల్ట్ అయిపోవాలి. సో ఈ విధంగా మొత్తంగా కలిసిపోయే వరకు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం స్లోలో పెట్టేసుకొని నిదానంగా ఈ విధంగా చూపిస్తున్నట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే చక్కగా ఈ బొంబాయి రవ్వ మిక్స్ అనేది ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుందండి. ఈ విధంగా మనం ప్యాన్ నుండి సపరేట్ అవుతున్న స్టేజ్లో మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక ఆల్రెడీ గార్నిష్ చేసి పెట్టుకున్న బౌల్ ఏదైతే ఉందో అందులోకి ఈ మిక్చర్ మొత్తాన్ని వేసేసి చక్కగా సర్దేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకోవడమేనండి. ఇంతేనండి, ఈ ఎమ్మీ టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. 10 నిమిషాల్లో పిల్లలకి చాలా ఈజీగా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.